మీరు ఏ కంపెనీకి ఇచ్చుకుంటారు అనేది ప్రభుత్వం తర్వాత. అది అసలు మీరు భూసేకరణే కాకుండా మీరు వాళ్ళకి ఏమి వాళ్ళని ఒప్పించుకోకుండా వాళ్ళని కలవకుండా ఎవరో కంపెనీలు వచ్చేస్తున్నాయి ఎవరికి వచ్చేస్తున్నాం అని చెప్పి ప్రచారాలు చేయడం మాత్రం అది అబద్ధం. అసలు దీని సందర్భం కూడా కాదు. ఈ పంచాయతీలో ఓన్లీ ఏపీఐసి అక్వైర్ చేయడానికి మాత్రమే భూములకు నోటీస్ ఇచ్చింది. ఇండోసోల్కి కానీ ఇంకో కంపెనీకి కానీ ఇక్కడ సంబంధం లేదనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం నాకు తెలిసింది అంతవరకు. అది వేరే విషయం. ఇండోసోల్కి అక్వైర్ చేసింది ఎక్కడ? చేవూరు రావూరు 451 కోట్ల రూపాయలు ఇండోసోల్ కంపెనీ అప్పుడు మ్యారిటైమ్ బోర్డుకి డబ్బులు చెల్లిస్తే మ్యారిటైమ్ బోర్డు నుంచి అప్పుడు పోర్ట్ డెవలప్మెంట్ దాని కింద వాళ్ళు చేవూరు గ్రామంలో ఉండే పొలాలన్నిటికీ కూడా వాళ్ళు గ్రామస్తులు సంప్రదించి అక్కడ రేట్ నిర్ణయించి వాళ్ళ ఆమోదం మేరకు వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేయడం అక్కడ భూమి కొంత సేకరించడం జరిగింది. ఈ ప్రభుత్వం మళ్ళీ కొంత ల్యాండ్ ఇండోసోల్ కూడా అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కరెంట్ కూడా లేకపోతే మన్నేటి కోట నుంచి లైన్ కూడా కంపెనీ సొంతం చేసుకోవడం జరిగింది. అది చేవూరు సంబంధించింది. ఇండోసోల్ అనే కంపెనీకి ల్యాండ్ అక్వైర్ చేసింది చేవూరు గ్రామంలో రామాయపట్నం పోర్టు దగ్గర. అంతే తప్ప చేవూరు రావూరు గ్రామాలు మాత్రమే ఇండోసోల్ అక్వైర్ చేసింది గతంలో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చింది ఏపీఐసి మాత్రమే. ఇండోసోల్ కానీ బీపీసీఎల్ కానీ దేనికి ఇక్కడ సంబంధం లేదు అనేది మనకు ఆ నోటిఫికేషన్ క్లియర్ కనపడుతుంది. మీ అందరూ కూడా నోటిఫికేషన్ ఒకసారి తెచ్చి చూడండి.